ప్రసాద్ గారు, మీ వెర్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని ఇదేంటి రాజకీయ ప్రచారమా? లేకపోతే ఏమన్నా వాస్తవంగా అనుకోవచ్చా? డైరెక్ట్‌గా అమిత్ షా దగ్గరికెళ్ళిన అంశం ఇది. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే. ఇప్పుడు సెక్యూరిటీ ఫ్లాస్ అన్నవి ఎప్పుడైనా సరే ఒక అధినేతని వాళ్ళ పార్టీ పరంగా ప్రొటెక్షన్ అన్న విషయంలో ఆ పార్టీ కన్సర్న్లో ఉన్న ఆ నలుగురు ఎంపీలు గౌరవ హోంమంత్రి గారిని కలిసి విన్నపయించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి నేను కూడా చెప్తున్నాను, వేల మంది పోలీసుల్ని, వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తారు. దేనికి? హైవేల్లో పికెట్లు పెట్టి దిగ్బంధం చేయడానికి. ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏంటంటే, ఫస్ట్ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు హెలికాప్టర్ దిగినా ఒక సర్కిల్ రౌండ్ పార్టీ రోప్ పార్టీ ఉంటుంది, వాళ్ళు నిర్వహిస్తారు. దాంట్లోంచి తర్వాత అతను కాన్వాయ్లోకి ఎక్కేదాకా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. రెండోది, ఇలాంటి పాదయాత్రలప్పుడు సర్టన్ పోలీస్ పర్మిషన్స్ తీసుకున్న ఉదంతాల్లో రోప్ పార్టీని ఇస్తారు. అంటే ఏంటి? ఆ టెరిటరీ ఇందాక వంశీ చెప్తున్నారు చూడండి, ఆయన కారు కింద పడిపోయారు, ఇలాంటి ఈ టాగునింతం కబుర్లు కన్నా వాస్తవానికి దగ్గరగా పోలీస్ రోప్ పార్టీకి అనుకుంటే పోలీసుల యొక్క బంధంలోంచి ముందుకెళ్ళడానికి అంత సాహసించరు. ఇన్ 1 to 10 స్కేల్లో 1-2 సందర్భాలు ఉంటాయేమో తప్ప 99% సక్సెస్ రేషియో ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ అన్నది. సో ఇవాళ మీరు ఏ నాయకుడైనా అధినాయకుడైనా పర్సనల్గా ఎంతమంది బౌన్సర్లు పెట్టుకున్నా పోలీసుల యొక్క కనుసన్నల్లో, పోలీసుల యొక్క ఆధ్వర్యంలో, పోలీసుల యొక్క ప్రొటెక్షన్లోనే రాజకీయ నాయకులు మనుగడ ఉంటుంది. సో ఇక్కడ ఉదాహరణకి ఇంత వేలాది మంది మాబ్ ఆయనకి దగ్గర చుట్టూ వస్తున్నప్పుడు ఒక్క యాంటీ సోషల్ ఎలిమెంట్ చాలా ఆయన మీద ఉన్నది. దీనికి ఎంటైర్ ఇందాక వంశీ మేము బాధ్యత వహిస్తామంటే ఇంకేంటి బాధ్యత వహిస్తారు? ఒక ప్రమాదం ఉన్నది చెప్పిరాదు. ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు. అప్పుడు కూడా మీ దగ్గర కోడికత్తి ఇన్సిడెంట్లో అది జరిగింది ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఉన్న సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో జరిగింది. అది మీరు కాదు కదా, హరిహరాదులు వచ్చినా మీ ప్రొటెక్షన్ ఉండదు, పోలీస్ ప్రొటెక్షన్. కానీ అక్కడ ఏం చేయగలరు? ప్రమాదం కాదు సార్, అది కోడికత్తి అనేది ప్రమాదం ఎలా అవుతుంది? కేఎస్ ప్రసాద్ గారు, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. సరే ఇస్తారు మాడితే మాడుకో, నాకే అభ్యర్థం. ఒక నిమిషం నేను ఇస్తాను వంశీ, వెయిట్ చేయండి. కోడికత్తి ప్రమాదం అంటే హత్య ప్రయత్నం ప్రమాదం కింద వాటిని చూస్తారు. అంతేకాని ఒక అరేవనెస్ సర్కమ్స్టెన్సెస్ లో జరిగినవి ఊహించింది జరగవు అవి. సో దాన్ని ఒక ప్రమాద ప్రాతిపదిక మీద చూస్తారు తప్ప ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రీడ్ చేయడానికి ఇక్కడ ఎవరు మానసిక శాస్త్రవేత్తలు ఎవరు ఉండడు. ఆ పడడానికి అక్కడ ఉండాలి, సిఆర్పిఎఫ్ ఆ పని చేయాలా, అసలు లోపలికి కత్తి ఎలా వచ్చింది అన్నది. దట్ ఈస్ అనదర్ ఛాలెంజింగ్ థింగ్. సో ఇవన్నీ ఒక విషయాలు అయితే అవన్నీ గత అనుభవాల దృష్ట్యా అతనికి ఆల్రెడీ Z+ కేటగిరీ ఉందన్నప్పుడు ఏం ప్రొటెక్ట్. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికి దిగి నడుస్తూ ఉంటారు, ఆయన చుట్టూ వలయం ఎలా ఉంటుంది? Z+ కేటగిరీ, ఆయనకి నక్సలైట్ల ప్రభావంతో ఇవంతా ఆపరేషన్ కగారు జరిగింది కదా. ఇప్పుడు గౌరవ ఐజీ స్థాయి ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారికి బుల్లెట్ ప్రూఫ్ వాకిల్ తీశారు, సెక్యూరిటీని తగ్గించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎందుకంత సెక్యూరిటీ తీయండి ఫస్ట్. నక్సలైట్ల థ్రెట్లు ఏం లేవు కదా, పైలట్ కార్లు ఇలాంటివన్నీ ఇచ్చి బదులు ఇలాంటి కాన్వాయ్లు ఇలాంటి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ దాన్ని డిప్లాయ్ చేయండి. అలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ప్రభావితం అయిపోయి 1-2 కార్లు నామకావస్థ తగ్గించారు కదా. ఇప్పుడు ఏం తగ్గలే కదా. అసలు పోలీస్ సెక్యూరిటీ దేనికి? ఇప్పుడు నక్సలైట్ ప్రభావం ఉన్న ప్రాంతాలే లేవు ఇప్పుడు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రభావితమైన అంశాలకి మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్స్ వాడండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఒక కాన్వాయ్కి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? సో నేను ఇది ముఖ్యమంత్రి స్టేటస్ ఉన్నది, మాజీ ముఖ్యమంత్రులు ప్రజాక్షేత్రంలో పర్యటనలో ఉన్నప్పుడు కొన్ని ప్రాథమిక అంచనాలని, ప్రాథమిక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకోండి. ఒక సమూహాలు ఎక్కడ పడితే అక్కడి నుంచి అడ్డుగా వస్తున్నప్పుడు హైవేలో ఒక స్ట్రైట్ లైన్ మెథడ్లో వస్తే, లేదా విలేజ్కి గ్యాదరింగ్ ఉందంటే దాని మీద రీడింగ్స్ ఉంటాయి. పొలాల్లోంచి గట్ల నుంచి ఎక్కడి నుంచి అక్కడ డిస్ప్రపోర్షనేట్గా వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఇంకెంత అవేర్నెస్ ఉండాలండి? ఇప్పటిదాకా జరుగుతున్న ఆయన రాప్తాడు పర్యటనలు కానీ ఏదైనా సరే మీరు చూసుకుంటే కేటగారికల్గా అతని చుట్టూ జనాలు గ్యాదర్ అయిపోతున్నారు. అందులో ఒక్క తెలకమాషం ఏదో ఒకరు పరిమాణాలు పని చేస్తే ప్రభుత్వం కాపవదు. ఎవరేం చేయగలుగుతారు? మీరు ఏం చేయగలుగుతారు అనుకుంటున్నారా? ప్రాణాలు తీసేస్తారు. తర్వాత మీకు ప్రభుత్వం సమాధానాలు కూడా ఉండవు. ఇవన్నీ ఫ్లాస్ అవి. ఇదే కనుక మీరు తెలుసో తెలియదు, రాప్తాల్లో 38 మంది పోలీస్ ప్రొటెక్షన్ ఆయన రేడియస్లో ఉన్నారు. కానీ వాట్ అబౌట్ హైవేస్లో 38 మంది ఎక్కడ నిలువరించగలరండి? అంతమంది తండోపతండాలుగా వస్తుంటే అక్కడ లేదని చెప్పలేం, ఉందని చెప్పలేం. ఇవాళ నేను ఏ పర్యటనకైనా వేలాది మందిని, వందలాది మంది పోలీసులు డిప్లాయ్ చేస్తాను, అథెంటికేట్గా చెప్తాను. కానీ అవన్నీ హైవే దిగ్బంధాలకి బ్యారికేడ్ల నుంచి జనాలు రాకుండా అంటే అడ్డదోరలో వస్తున్నారు. ఒక సర్కిల్స్లో చెట్లు ఎక్కి కూర్చుని కనబడుతున్నారు. మనం మీకు భోగాపురం పర్యటన, మీ శ్రీకాకుళం పర్యటనలో గుణపటాలు నేర్చుకోవాలి సెక్యూరిటీ ల్యాబ్సెస్ని. ఏం చేయగలుగుతున్నారు మీరు? సో ఇవన్నిట్లోంచి ఒక ప్రభుత్వ కార్యాచరణ దీని మీద దృక్పథంతో ఉండాలి. లేనప్పుడు ఏం చేయాలి? హెలికాప్టర్ దిగే పర్మిషన్ మీరే ఇస్తున్నారు, హెలికాప్టర్కి రోప్ పార్టీకి డబుల్ చేయండి స్ట్రెంత్. ఆయన చుట్టూ ఒక సర్కిల్, పోలీస్ సర్కిల్ పెట్టండి. ఆయనకి మీరు ఎలాగో నిరోధిస్తున్నారు కదా, 6 వెహికల్ వెళ్ళకూడదు, 5 వెహికల్ వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఒక డిస్ప్రపోర్షనేట్లో ప్రజలు వస్తుంది. దాని మీద ప్రభుత్వ ప్రాథమిక అంచనా కావాలి. ఈ ప్రాథమిక అంచనా లేనప్పుడు ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్కి మరి ఎవరికి చెప్తారు? ఇదే మన యూనియన్ టెరిటరీ కాదు, కేంద్ర హోంమంత్రి పరివిలోకి వచ్చి మనకి సెక్యూరిటీలు పెంచడానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి డైరెక్షన్ వస్తుంది. దాంట్లో
వచ్చినప్పుడు ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ క్లియర్ గా కనబడుతుంటాయి. ఆయన చూసినప్పుడు ఆయన కనబడదా? సార్ ఎలిక్ప్యాడ్ దగ్గర చూడండి సార్ ఈ సమూహాలు. సార్ ఆయన కాన్వే వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ ఎక్కడుంది సార్ రోప్ పార్టీ? వీటికి సమాధానం మీ ప్రభుత్వం ఏం చెప్తారు చెప్పండి? ఇవి కదా అడ్రస్ చేస్తుంది. మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటే అది నామకా వ్యవస్థ. పోలీసులు చాలా తక్కువ మంది బలగాలు ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఏమవుతున్నాయంటే ఒక అనుహోని కనుక అంటే జరగరాంది కనుక జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? ప్రభుత్వందే. జరిగింది ఎంత చెప్పినా ఆయన వెళ్ళలేదు, ఈ కథలు కూడా వినరు తర్వాత. సో అంచేత సంయమనాలు పాటిస్తూ ఇవాళ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక డైలాగ్ డెలివరీ లేదంటే ఒక డిస్కషన్ ఓపెన్ చేసి సార్ మీరు ఈ విధంగా ప్రజా సమూహాలు వస్తున్నప్పుడు పోలీసులు మేము డిప్లాయ్ చేసిన ఇది కుదరట్లేదు అంచేత మీరు ఒక పద్ధతి ప్రకారం ఎలా వెళ్తారో మాకు ఒకసారి రూట్ మ్యాప్ ఇవ్వండి అని పోలీస్ అథారిటీస్ పంపించండి. ఇప్పుడు అమిత్ షా రంగంలో దిగుతారా? ఎలా దిగుతారండి? ఇదేమైనా యూనియన్ టెరిటరీయా? ఢిల్లీ లేకపోతే గోవా ఆర్డర్స్ ఇస్తారు? ఏం ఉండదండి. ఒకసారి సీరియస్నెస్ ఒకసారి అట్రిబ్యూట్ చేస్తారు. నోట్ పంపించమని అడుగుతారు. సార్ ఇట్లా మాకు డిస్ప్రపోర్షనేట్ ప్రజలు వస్తున్నప్పుడు హైవేలు దిగ్బంధానికి మాకు పోలీస్ పోస్టులను వాడుతున్నాం సార్. ఏ దాన్ని నేను చెప్తున్నాను కదా, వాళ్ళే ఇస్తున్నారు 100 మంది వేరే మంది. అయితే రెస్పాండ్ అవుతారా అమిత్ షా గారు? ఖచ్చితంగా అవుతారండి. ఇప్పుడు ఒక అపోజిషన్ కి సంబంధించిన ఇష్యూలో ఏవి కన్సర్న్స్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర కూడా ప్రాపర్ ఆన్సరే ఉంటుంది. ఎస్ మేము అంతమంది సమూహాలు రాకుండా నిరోధించడానికి మేము హైవేలు పికెట్లు పెట్టాం సార్, అయినా సరే మేము నిలువరించలేకపోతున్నాం, అది ఫ్లా ఒప్పుకోవాలి. ఓకే. సో అది జరగనప్పుడు మీరు నేను ఎంత మొత్తుకున్నా అనవసరం. రైట్. ఓకే. పునిశెట్టి వాళ్ళ ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే లాస్ట్ డైలాగ్ ఇది, ఒకే ఒక్క కన్సర్న్ అంటే జరిగినంతకాలం ఏం ప్రాబ్లం లేదు సార్, ఆయన వెళ్ళిపోయాడు అంతా చుట్టుముట్టండి లేకపోతే జనాల మధ్యలోంచి ఆయన తీసుకెళ్ళండి వెళ్ళండి, ఏమీ ప్రాబ్లం లేదు. కర్మగాలిన రోజు ఎవరు బాధ్యత? ఇక్కడ మాట్లాడినంత సులువు కాదు. ఓకే. ఇప్పుడు ఎందుకు ఇందిరాగాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఒక డిస్ప్రపోర్షనేట్ బోల్ అండి వర్మ గారు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆందోళన ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? ఇంకా వంశీ అంటే చిన్నపిల్లడే, పుణ్యశీలమ్మ కూడా చిన్నపిల్లలే. ఆ టైంలో మేము ఉన్నాం. ఏం వర్మ కెరియర్ స్టార్ట్ చేసిన కొత్త రోజుల్లో ఎట్లా ఉన్నాయి? ఎవరు నిలువరించగలిగారు? సమూహాలు వచ్చి ఇల్లు వాకిళ్ళు ఎలా పడితే అలా ధ్వంసం చేశారు. సబు సందర్భం లేదు దాంట్లో. అంత దూరం ఎందుకు చెప్తున్నాను అంతే. దానికి ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు గవర్నమెంట్లే ఉన్నాయి. ఏం చేయగలిగారు? పునిశెట్టి గారు సార్ ఏంటి లోకల్ వారికి సిద్ధమయ్యారా? జరిగిన సొంత నియోజకవర్గాలు కావాలంటున్నారట. మొన్న ఏవో చేంజింగ్స్ జరిగినాయి కదా, మళ్ళీ మా నియోజకవర్గాలకు వెళ్ళిపోతాం అంటున్నారట, నిజమా? దేనికి సంబంధించి సార్? నాకు మీ క్వశ్చన్ లో నాకు క్లారిటీ లేదు సార్. ఒకసారి